పని, దేవుని పరిచర్య, దేవుని సేవ, ఆయన యాజకత్వం, ఆయన మందిరంలో ఆయన కొరకై, ఆయన ప్రజలముగా ఆయనను సేవించే భాగ్యం, ఆయన మందిరంలో పనిచేసే భాగ్యం, ఇది ఎవరో ఇచ్చింది కాదు, ఎక్కడో నేర్చుకున్నది కాదు. ఆయన మనలను రక్షించి, మనకు సంఘం ఇచ్చి, సహవాసం ఇచ్చి, ఆయన సేవ, ఆయన యాజకత్వం, ఆయన పరిచర్య, ఆయన దయ ద్వారా మనం పొందుకున్నాం. కాబట్టి ఈరోజు మనం పరిచర్య సేవ చేస్తున్నామంటే మన భక్తి కాదు, మన రక్షణ అనుభవం కాదు, మన ఆత్మీయ జీవితము కానే కాదు. కేవలము ఆయన దయ ద్వారా, ఆయన సేవ, ఆయన పరిచర్య మనము చేస్తూ ఉన్నాం. ఎంతోమంది ఉన్నారు రక్షణ పొందిన వారు, కానీ ఎంతోమందికి ఈ సేవ, ఈ పరిచర్య, ఈ యాజకత్వం, ఈ పని చేసే భాగ్యం లేదు. కేవలం ఆయన దయ నీ మీద, నా మీద ఉంది కాబట్టి ఆయన దయ చేత ఆయన పని